డైలీ టేస్ట్ ది డైలీ. దసరా ఉత్సవాల్లో రెండో మైసూరుగా పేరు పొందింది ప్రొద్దుటూరు పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం. రేపటి నుంచి దసరా మహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు అమ్మవారి శాలలో దసరా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆ ఏర్పాట్లను అమ్మవారికి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పూజల ఆలయ అధికారులు వివరించారు. పది అలంకారాలు ఉన్నాయి. ప్రతిసారి 9 అలంకారాలు ఉండేది, ఈసారి 10 అలంకారాలు ఉన్నాయి. 10 అలంకారాల్లో ప్రత్యేక అలంకారం ఒకటి ఈసారి యాడ్ అయింది. అది బాలా త్రిపుర సుందరి అని అమ్మవారి అలంకారం యాడ్ అయింది. మొదటి రోజు భోపాల్ నుంచి కళాకారులు వచ్చి నృత్యం చేస్తారు. ఆ తర్వాత బంబం బోలే నృత్యం చేస్తారు. రెండవది కోలాటం ఉంది ఒకటో రోజు. ఆ తర్వాత బిందసేవ రోజు కూడా కర్ణాటక నుంచి మంచి కళాకారులు వచ్చి చేస్తారు. లాస్ట్ రోజు డూప్స్ అని విజయవాడ నుంచి కళాకారులు వస్తారు. కాబట్టి చాలా శోభాయమానంగా జరుగుతుంది దసరా. ఇది 136వ దసరా. 10 అలంకారాలు జరుగుతాయి. మొదటి రోజు చాలా గ్రాండ్ గా అంగరంగ వైభవంగా చేయాలని ఉన్నాము. ఆ తర్వాత పందిరి కూడా కొత్త మోడల్లో పందిరి వేసాము. ఈసారి లైటింగ్ కూడా చీరాల నుంచి వచ్చినారు, చాలా బాగుంటుంది లైటింగ్ కూడా. జనము భక్తులు డైలీ సుమారు 15,000 నుంచి 20,000 మంది వస్తారు. లాస్ట్ రోజు 1,00,000 మంది జనాలు రావచ్చని మా అంచనా. పోయినసారే 1.5 లక్షలు వచ్చినారు, ఈసారి 2 లక్షలు రావచ్చని మా అంచనా. సెంటర్లో పటాకులు కాల్చడం కానీ, ఈ పురవీధుల్లో అమ్మవారు తిరగడం కానీ బాగా చేయాలని అనుకుంటున్నాము. చాలా బాగా చేస్తాము ఈ దసరా. సెకండ్ మైసూరుగా ప్రసిద్ధి కాంచేటట్టు మన దసరా చేయాలని అనుకుంటున్నాము. అట్లే యూట్యూబ్ ప్రతి ఒక్కరికి అందేలా, ప్రపంచమంతా చూసేలా లైవ్ పెట్టాము ఈసారి. ప్రొద్దుటూరులో అక్కడ సెంటర్లో 2 టీవీలు కూడా పెద్ద స్క్రీన్స్ కూడా, ఎల్ఈడి స్క్రీన్స్ కూడా 2-3 అరేంజ్ చేశాము. 10 అలంకారాలు ఉన్నాయి. ప్రతిసారి 9 అలంకారాలు ఉండేది, ఈసారి 10 అలంకారాలు ఉన్నాయి. 10 అలంకారాల్లో ప్రత్యేక అలంకారం ఒకటి ఈసారి యాడ్ అయింది. అది బాలా త్రిపుర సుందరి అని అమ్మవారి అలంకారం యాడ్ అయింది. మొదటి రోజు భోపాల్ నుంచి కళాకారులు వచ్చి నృత్యం చేస్తారు. ఆ తర్వాత బంబం బోలే నృత్యం చేస్తారు. రెండవది కోలాటం ఉంది ఒకటో రోజు. ఆ తర్వాత బిందసేవ రోజు కూడా కర్ణాటక నుంచి మంచి కళాకారులు